నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంకిత రాజ్ అసలు ఈ పేర్లను విడదీసి చూడడానికి కూడా కొందరు ఇష్టపడరు. అంకిత రాజ్ పెళ్లి అనేది ఒక న్యూస్ ఎంత అయిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా పెద్ద డిస్కషన్ అయితే దీని మీద నడుస్తుంది. ఆడమగవాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉండదు రిలేషన్షిప్స్లో కదా. పెళ్లి చేసుకోవడం కానీ కలిసి జీవించడం కానీ అనుకుంటారు ఉంటారు. బట్ అనుకున్నప్పుడు ఉన్న ఆ ఎనర్జీ ఆ డిసిప్లిన్ విడిగా బతుకుతాం అనుకున్నప్పుడు కనపడదు. రాజ్ ఫీల్ అయ్యాడని అస్సలు అన్నాను నేను. రాజ్ కూడా చాలా యాక్సెప్ట్ చేసే అబ్బాయి కాబట్టి మీరు అన్నట్టు వీడియోస్లో ప్రైజ్ చేశాడు, ఆ అమ్మాయిని ప్రైజ్ చేశాడు. మీ కమ్యూనిటీలో ఇలాంటివి కామన్. పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం, మోసం చేసి వదిలేయడం, డబ్బులు తీసుకొని ఎటో వెళ్ళిపోవడం, లేదా ఈ అబ్బాయి మోస్ తీసుకొని వదిలేశాడా, డబ్బులు వాడేసుకొని వదిలేశాడా, ఇలాంటి ఊహాగానాలు నార్మల్గా వస్తాయి. ఎక్కువగా ఈ ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు అనేవాళ్ళు ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్, తర్వాత కలెక్షన్స్, బెగ్గింగ్, ఇవి కదా. కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలామంది బ్రేకప్ ఎందుకు అవి చెప్పము ఎందుకు అని అంటే, వి వోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎథిక్స్ ఆల్సో. ఇప్పుడు సిస్ హెటెరోనార్మేటివ్ సొసైటీలో ఒక ప్రిన్సిపల్, ఒక ఫిలాసఫీ బిలీవ్ చేసేది ఏంటంటే ఆడవాళ్ళు పెళ్ళైనాక వేరే పురుషుల పట్ల ఇంకో రకంగా చూడకూడదు అనేది. అది మా కమ్యూనిటీకి అసలు వర్తించదు, ఎల్జిబిటీ కమ్యూనిటీకి వర్తించదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే, అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అంకిత రాజ్ అసలు ఈ పేర్లను విడదీసి చూడడానికి కూడా కొందరు ఇష్టపడరు. అంకిత అనే ట్రాన్స్జెండర్ను రాజ్ పెళ్లి చేసుకోవడంతో అందరూ అతన్ని హీరోలాగా చూశారు. అయితే వాళ్ళ పెళ్లి కొన్నాళ్లే సాగింది, 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఈ మధ్య వారిద్దరూ విడిపోయారు. అసలు అంకిత రాజ్ మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఎందుకు విడిపోయారు, అసలు ఈ ట్రాన్స్జెండర్స్ పెళ్లిళ్ళు ఎందుకు నిలవలేకపోతున్నాయి, ఇలాంటి దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన ఉన్నారు. ఆమెకు అంకిత అండ్ రాజ్ వీళ్ళిద్దరితో మంచి అసోసియేషన్ ఉంది, వాళ్ళిద్దరు కూడా బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు, కమ్యూనిటీలో ఇలాంటి జంటలు ఎందుకు సెపరేట్ అవుతుంటాయి, ఇలా అనేక విషయాల మీద మనం రచనతో మాట్లాడదాం. హలో రచన. హాయ్ అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు అంకిత రాజు వీళ్ళిద్దరూ తెలుసు కదా, చాలా దగ్గర నుంచి వాళ్ళతో మీరు ట్రావెల్ చేశారు. ఈ కపుల్ని చూసినప్పుడు ఏమనిపించేది మీకు? చాలా అంటే చాలా మంచి కపుల్, క్యూట్ కపుల్ యాక్చువల్గా. ఎందుకంటే ఫంక్షన్స్లో ముఖ్యంగా మేము మా కమ్యూనిటీ ఫంక్షన్స్ ఉంటాయి కొన్నిట్లో, ఒకటి రెండిట్లో నేను చూశాను వాళ్ళని. అండ్ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఐ రియల్లీ లైక్ ప్రైజ్ అనమాట. ఎందుకంటే మా కమ్యూనిటీ ఫంక్షన్స్లో డాన్స్ ఇస్ నార్మలే. సో అందులో చాలా మంచి డాన్సర్ అంకిత. డాన్స్ వేసేది కొన్ని సాంగ్స్కి వాటికి. ఎందుకు చెప్తున్నానంటే నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంది. ఒకసారి ఒక ఫోటో షూట్కి నా ఫ్రెండ్ ఒక ఆయన న్యూయార్క్ నుంచి వచ్చాడు, మ్యాక్ అని. తను ఫోటో షూట్ చేసేటప్పుడు నన్ను నా పార్ట్నర్ది చేస్తా అన్నాడు అనమాట, అక్కడ ఎగ్జిబిషన్లో పెడతా అని. తను నాది సింగిల్ పిక్స్ తీసుకున్నాడు, అట్లా నా పార్ట్నర్ది కూడా తీసుకున్నాడు. మా ఇద్దరిది కలిపి తీసుకున్నప్పుడు తను ఏమన్నాడంటే, ఒక 2 పిక్స్ తీసుకున్నాక, రచన ఒకసారి ఇట్లా రా అన్నాడు. ఏంటి అని అంటే, కెమెరాలో చూడు, నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది, మీ ఇద్దరు కలిసినప్పుడు చూడు నువ్వు ఎంత హ్యాపీగా ఉండవు, నీ ఫేస్లో కనిపిస్తుంది. అది నా మైండ్లో రిజిస్టర్ అయింది యాక్చువల్గా. ఈ ఫంక్షన్స్లో అంకిత డ్యాన్స్ చేసేటప్పుడు నేను ఒక్కసారి అంకితని చూసాక రాజు వైపు చూశాను నేను. హీ సో హ్యాపీ. అంకిత డ్యాన్స్ చేస్తుంటే అంటే ఒక ప్రౌడ్లా ఫీల్ అవుతున్నాడు. అంటే నా వైఫ్ చూడు ఎంత మంచి డాన్సరు, ఎంతమంది ఎట్లా చూస్తూ ఉన్నారు చూడు, అందరికన్నా బెస్ట్ డాన్సర్ కదా అని. సో దట్ కమ్స్ ఫ్రమ్ ఏ లైక్ హార్ట్లో ఆ ప్యూర్ లవ్, ఆ ఎఫెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది. సో దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్ యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా, ఈ మధ్య కాలంలో మాట్లాడారా అంకితతో? చాలా తక్కువ. బట్ యా, అదే వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. అయితే అంకిత రాజు పెళ్ళి మీ కమ్యూనిటీకి ఓ మంచి మెసేజ్ ఇచ్చింది. మీ కమ్యూనిటీకే కాదు, సొసైటీకి కూడా. ఒక నార్మల్ అబ్బాయి వచ్చి ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడం, అది కూడా వాళ్ళిద్దరు పెళ్లి కూడా చాలా బాగా జరిగింది.
అయితే అప్పుడు మీరందరూ ఏమనుకున్నారు? కమ్యూనిటీలో ఖచ్చితంగా దీని మీద ఓ డిస్కషన్ అయితే జరిగిందిగా. మనకు కూడా మంచి రోజులొచ్చాయి. మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇలా వస్తున్నారు అనే దాని మీద ఓ డిస్కషన్ జరిగి ఉంటుంది కదా! టు బీ ఫ్రాంక్ యాక్చువల్‌గా వాళ్ళు పెళ్ళైనప్పుడే నన్ను పిలిచారు యాక్చువల్‌గా హ్మ్. ఇంటర్వ్యూ చేద్దాం అంకిత రాజ్ మీద అని. బట్ లైక్ అప్పుడు నాకు టైం లేకుండే. బట్ యాహ్! ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే లేరు. కలిసి లేరు. బట్ ఇప్పుడు చేయాల్సొచ్చింది. బట్ ఈ ఈ జంటలు ఏదైతే ఉన్నారో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీతో ముఖ్యంగా కలిసి జీవిస్తున్న పార్ట్నర్స్ గురించి గానీ, లేదా ఈ రిలేషన్‌షిప్స్ గురించి గానీ, ఎప్పుడూ మాట్లాడాలని నాకుండే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ కమ్యూనిటీ టాపిక్, ఇట్స్ ఆల్సో ఎ లీగల్ టాపిక్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ సోషల్ టాపిక్ కదా! అంటే మేము సమాజంలో ఉన్నాము. సమాజంలో గూడా జంటలున్నారు. ఆడ మగవాళ్ళున్నారు. అలాగా మా ట్రాన్స్ వాళ్ళతో జీవించే వాళ్ళున్నారు. ట్రాన్స్ వాళ్ళలో మళ్ళీ ట్రాన్స్ మహిళలున్నారు. ట్రాన్స్ పురుషులు గూడా ఉన్నారు యాక్చువల్‌గా. ఆహ్, ఈ ఇప్పుడిప్పుడే ట్రాన్స్‌జెండర్ రైట్స్ అనే వాటి గురించి 2014 నుంచి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. ఓపెన్‌గా బయటికి రావటం, విజిబిలిటీ కూడా పెరిగింది కదా! 2014 ముందున్న పాపులేషన్ విజిబిలిటీ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువయింది. సో, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరిగింది యాక్చువల్‌గా. ఇదెందుకంటున్నానంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అదే అంటే మ్యారేజ్ ఈక్వాలిటీ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్ట్‌లో వేశారో, అది సుప్రీంకోర్ట్ కూడా అన్నది ఏంటనంటే, ఇప్పుడు అప్పుడే ఈ రైట్స్ రావు మీకు అని పక్కన పెట్టడం జరిగింది యాక్చువల్‌గా. అప్పుడు ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్టులందరూ మేము ఆలోచించిందేంటంటే, సుప్రీంకోర్ట్‌లో ఇది మనం అంటే ఇది ఫెయిల్ కాదు. అంటే వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు సిస్టమ్స్‌లో, సోషల్ సిస్టమ్స్‌లో ఉన్న లోటుపాట్లు. మీకిప్పుడు ఇవ్వటానికి ఏం లేదు. బట్ కానీ ప్రిపేర్‌గా లేదు సొసైటీ అనేసి ఇక్కడ హిందూ మ్యారేజ్ చట్టం ఉంది, ముస్లిం మ్యారేజ్ చట్టం ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ చట్టం ఉంది. ఏవింటిని మార్చమంటారు? అంటే మీకంటూ ఒక మ్యారేజ్ రైట్స్ ఇస్తే ఇవన్నీ కూడా డిస్కషన్‌లోకొచ్చినియి. అప్పటికి కూడా ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో లాయర్స్, ఇద్దరు లెస్బియన్ కపుల్స్ అరుంధతి, కర్జు వీళ్ళు వాళ్ళు దే ఆర్ లైక్ వాళ్ళు సుప్రీం కోర్ట్‌లో అది లైవ్ టెలికాస్ట్ చేశారు యాక్చువల్‌గా. అప్పుడు ఇట్స్ సో పవర్‌ఫుల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటినంటే, వేరే సిస్‌జెండర్ కపుల్ తోటి మగవాళ్ళు ఒకవేళ ఫ్యామిలీగా ఫార్మ్ అయితే, వాళ్ళ పిల్లలుంటారు. వాళ్ళకంటూ ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఇల్లు రెంట్‌కి ఇస్తారు వాళ్ళకి ఈజీగా. ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఈజీగా అయిపోతాయి వాళ్ళకి. బట్ అదే అంత ఈజీగా ఎల్‌జిబిటిక్యూఐ వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకున్నా లేదా రిలేషన్‌షిప్‌లో ఉన్నా వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ దొరకవు. దొరకవు. ఒకవేళ కష్టపడి అవి సాధించుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు సాధించుకున్నా గానీ, బట్ చుట్టుపక్కల వాళ్ళు అదే సేమ్ రెస్పెక్ట్ ఏదైతే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇస్తారో పెళ్ళిలో, ఆ కపుల్‌కి ఇస్తారో, ఆ ఫ్యామిలీకి ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇవ్వరు యాక్చువల్‌గా. సో, ఇది మెయిన్ విషయం. ఈ కపుల్ అక్కడ వాదించినప్పుడు లెస్బియన్ కపుల్ మేమెలా తక్కువ? మా ఆడవాళ్ళ, మగవాళ్ళ రిలేషన్‌షిప్ కన్నా, వాళ్ళ ఫ్యామిలీ కన్నా మాది ఏం తక్కువ? మమ్మల్ని ఎందుకు ఇంత విచక్షణ చేస్తున్నారు? మాకెందుకు వేరే ఫెసిలిటీస్ కల్పించట్లేదు? ఇల్లు గానీ, లేదా ఇన్స్యూరెన్స్ గానీ, బ్యాంక్ అకౌంట్ ఇలాంటివన్నీ ఎందుకు కల్పించట్లేదు? దీనివల్ల ఎంతో న్యూనతా భావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి గురవుతున్నాము. ఇది మా మెంటల్ హెల్త్‌ని చాలా పాడు చేస్తుంది కాబట్టి చాలామంది సూసైడ్‌లు గూడా అవుతున్నారు. జంటలు కలిసి ఉందామని వస్తున్నారు, విడిపోతున్నారు సోషల్ ప్రెషర్ వల్ల, తర్వాత సూసైడల్ అవుతున్నారు. సో, ఇవన్నీ గూడా అంకిత రాజ్ జర్నీ చూసినప్పుడు వాళ్ళు రిలేషన్‌షిప్‌కెళ్ళటము, వాళ్ళు కలిసి ఉండటం, ఒక ఇల్లు తీసుకోవటము, పెళ్లి చేసుకోవటం బ్రహ్మాండంగా ఈ సోషల్ మీడియాలో వి ఆల్ ఫెల్ట్ ప్రౌడ్. ఎందుకంటే ముఖ్యంగా 2, 3 క్రైసిస్‌లో గూడా ఐ ఐ హావ్ బీన్ విత్ అంకిత. ఒక క్రైసిస్ అయినప్పుడు ట్రాన్స్ వుమెన్‌కి షీ వాస్ ఇంటూ ద పోలీస్ స్టేషన్. ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లో ఆమెని గైడ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్‌తో కాదు. ఐ ప్రైజ్ దట్ గర్ల్ సో లైక్ ఐ ఫెల్ట్ సో అంటే చాలా నేను గ్రేట్‌గా ఫీల్ అయ్యాను. ఏంటంటే షీ హాస్ సో మచ్ పవర్ టు ఫైట్. అంటే ఒక ట్రాన్స్ వుమెన్‌కి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అంత ఫైట్ చేయగలుగుతుంది అనంటే ఎన్నో ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అంటే ఎంతో బ్యాక్ పుషప్ ఉందనమాట. ఇప్పుడు మనం అంటాం కదా! ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ మగాడి వెనక ఒక సక్సెస్‌ఫుల్ ఆడది ఉంటదని. ఖచ్చితంగా అప్పుడు నాకు అనిపించింది అంకిత వెనుక రాజు ఉన్నాడని. అప్పుడు అందుకే తను కాన్ఫిడెంట్‌గా వచ్చి తన కమ్యూనిటీ కోసం కొట్లాడటానికి ముందొచ్చి పోలీస్ స్టేషన్‌లో 30, 40 మందిని తన వెంట పెట్టుకొని వెళ్లి ధైర్యంగా మాట్లాడి అప్పటికప్పుడు యూట్యూబ్ వీడియో చేసి పెట్టింది యాక్చువల్‌గా. ఇన్‌స్టాలో లైవ్ వెళ్ళింది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. ఇట్లాంటి వాళ్ళు కదా కమ్యూనిటీలో ముందుకు రావాలి, రైట్స్ గురించి కొట్లాడాలి అనేసి నన్ను చాలా ఇంప్రెస్ అయ్యాను యాక్చువల్‌గా. అప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. సో, థింగ్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యాపీ యాస్ ఎ పర్సన్, హ్యాపీనెస్ అనేది ఎక్కడొస్తుంది అంటే యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది. అంకిత, రాజ్ మధ్య
ఒక ప్రేమ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో అది ఇది ఈక్వల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చింది బ్యాక్‌గ్రౌండ్ నుంచి. సో, దట్స్ ఎ బ్యూటిఫుల్ యాక్సెప్టెన్స్. అంటే జెండర్‌ని క్రాస్ చేసుకొని ఆడైనా, మగైనా నీ సెక్షువాలిటీ ఏదైనా గానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని, మనిద్దరం కలిసి జీవిద్దాం. ఒక చోట జీవిద్దాము. బ్యూటిఫుల్ లైఫ్‌ని మనం డిజైన్ చేద్దామని వాళ్ళ ఏదైతే సంకల్పం ఉందో దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ కదా! అది మెయిన్ స్ట్రీమ్ స్టీరియోటైపింగ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళి ఛాలెంజ్ చేసి వాళ్ళకి చూపించిన రిలేషన్‌షిప్ అది. అండ్ వి మస్ట్ ఆల్ ప్రైజ్ దట్ రిలేషన్‌షిప్. యాహ్! అంకిత రాజ్ పెళ్లి అనేది ఒక న్యూస్ ఎంత అయిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా ఒక పెద్ద డిస్కషన్ అయితే దీని మీద నడుస్తుంది. హుహు. అయితే అంకిత రాజ్ ఎందుకు విడిపోయారనే దాని మీద ఎవరికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు. అయితే ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు, విడిపోయారు అనే దాని గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. నిన్న తను ఒక వీడియో పెట్టింది. నేను ఈ ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికెళ్తున్నాను. 7 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఈ ఇల్లు నాకు చాలా గుడ్ మెమరీస్ ఇచ్చింది. లవ్లీ మెమరీస్ ఉన్నాయి నాకు. అలాగే కొంత సాడ్ కూడా ఇచ్చింది అని చెప్పేసి తను చెప్తుంటే అందరికి అర్థమైపోయిందనమాట. ఆ సాడ్ ఏంటి అనేది. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? రీజన్స్ ఏంటంటారు? సో, రీజన్స్ అనేవి పర్సనల్ రీజన్స్ యాక్చువల్‌గా. వాళ్ళు అంటే అది బయట పెట్టలేదు. బట్ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళు అంటే బ్రేకప్ అనను. అంత పెద్ద మాట కూడా వాడను. బట్ వాళ్ళు వేరు వేరుగా జీవించాలి అనుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు అంకిత వీడియో చేసి పెట్టింది ఇన్‌స్టాలో. అండ్ ఇట్స్ అండ్ ఐ హావ్ ఆల్ రెస్పెక్ట్ టు దిస్ విమెన్. బికాజ్ ఎందుకంటే నేనెప్పుడు చెప్తాను ఇంటర్వ్యూస్‌లో మగవాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉండదు రిలేషన్‌షిప్స్‌లో కదా! పెళ్లి చేసుకోవడం గానీ, కలిసి జీవించడం గానీ అనుకుంటారు, ఉంటారు. బట్ అనుకున్నప్పుడు ఉన్న ఆ ఎనర్జీ, ఆ డిసిప్లిను విడిగా బతుకుదాం అనుకున్నప్పుడు కనపడదు యాక్చువల్‌గా. ఆ ఇంట్రెస్ట్ కూడా కదా! బట్ ఉండాలి. సో, ఈ టర్మ్స్ తోటి మనిద్దరం కలిసి జీవిద్దాము. ఒకవేళ టర్మ్స్ వర్కౌట్ అవ్వకపోతే మీరు మీ దారిలో, నేను నా దారిలో వెళ్ళిపోయి మనం హ్యాపీగా జీవించొచ్చు. ఇద్దరి ఆలోచనలు కలవట్లేదు కాబట్టి, మనోభావాలు కలవట్లేదు కాబట్టి. సో, ఆ అండర్‌స్టాండింగ్ ఈ కపుల్‌లో కనపడింది యాక్చువల్‌గా. వేరుగా జీవిద్దాం అనుకోని ఆమె చేసి, లేదు నేను విడిగా జీవించాలనుకుంటాను, తను విడిగా జీవించాలనుకుంటాను. అండ్ ఈ అబ్బాయి కూడా చాలా రెస్పెక్ట్‌గా పెట్టాడు. నేను అంటే మేము కలిసి ఉండట్లేదు ప్రస్తుతానికి. బట్ ఫ్యూచర్‌లో ఛాన్సెస్ ఉందేమో కలవటానికి. అది మాత్రం నేను ఓపెన్‌గా ఉంచుతున్నానని. ఎంత బ్రాడర్ పర్స్పెక్టివ్ వీళ్ళది కదా! ఐ ప్రైజ్ రియల్లీ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఆ విజ్ఞతని మీరు చూపించగలిగారు. అంటే ఏదైతే మీరు సమాజానికి మీ పెళ్లి ద్వారా మీ లివింగ్ రిలేషన్‌షిప్ లెట్ ఇట్ బి ఎ షార్ట్ స్పాన్ అయినా గానీ చూపించారు ఒక పద్ధతిని. వేరుగా జీవించడంలో కూడా ఆ డిసిప్లిన్‌ని ఐ రియల్లీ ప్రైజ్ బోత్ ఆఫ్ దెమ్. సో, ఆ పర్సనల్ రీజన్‌కి వెళ్తే వాళ్ళిద్దరికీ తెలుసు. ఆ స్పేస్ కూడా మనది కాదు కాబట్టి దాన్ని ఆక్యుపై చేయొద్దు. వాళ్ళకే వదిలేద్దాం అది. సో, ఇలాగా ఒక అండర్‌స్టాండింగ్‌తో విడిపోవడం అనుకున్న వేరుగా జీవించాలని వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు నుంచి జీవిస్తా ఉన్నారు. సో, మీరిప్పుడు అన్నట్టు అంటే నాకు తెలిసిన అబ్జర్వేషన్ ప్రకారం ఎప్పుడైతే విడిగా జీవిస్తున్నారో అంకిత తన ట్రాన్సిషన్స్ వీడియోస్ పెడుతుంది. ఆ అబ్బాయి కూడా బాధపడిన కొన్ని వీడియోస్ పెట్టాడు. ఈ అమ్మాయి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసిన వీడియోస్ ఇవన్నీ పెట్టింది. సో, ఇదంతా ఏంటి అనంటే ఏ రిలేషన్‌షిప్‌లో అన్నా వాళ్ళు ఏదైతే వాళ్ళ పాస్ట్ ఇవున్నాయి, మెమరీస్ ఉన్నాయి, స్వీట్ మెమరీస్. అవన్నీ రీవిజిట్ అవుతారు. అనుకోకుండా కూడా అది ఆ ప్లేస్‌కెళ్ళినా వాళ్ళ తాలూకు సంబంధించిన బట్టలు, ఆ హోటల్స్, ఆ ప్రదేశాలు ఏదైనా గానీ ఆ జ్ఞాపకాన్ని తీసుకొస్తది కాబట్టి ఇట్స్ ఎ కామన్. సో, ఆహ్, కలవటం, కలిసి జీవించడం ఎంత కష్టమో విడిపోవడం కూడా అంతే కష్టం యాక్చువల్‌గా. మనం ఎవరిని డిఫైన్ చేయము. వెంటనే వెళ్ళి సాడ్ స్టేటస్‌లు ఇవన్నీ పెట్టేసుకొని ఇవన్నీ చేస్తారు చాలామంది యాక్చువల్‌గా. బట్ వీళ్ళు అంతే డిసిప్లిన్ తోటి కలిసి వేరువేరుగా జీవిస్తున్నారు. బట్ స్ట్రాంగ్‌గా ఐ బిలీవ్ లైక్ ఫ్యూచర్‌లో ఛాన్స్ లేదని ఆ అబ్బాయి ఏదైతే అన్నాడో అది ఐ థింక్ ఇట్ గివ్స్ సమ్ హోప్ లైక్ అంటే ఫ్యూచర్‌లో కలవచ్చేమో అన్న హోప్. కలిస్తే బావుండని కూడా నేను పర్సనల్‌గా అనుకుంటున్నాను యాక్చువల్లీ. యాహ్! రచన, నేను అంకిత అండ్ రాజ్ వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా చూసాను. ఏవి చూసినా నాకు రాజ్ చాలా మెచ్యూర్డ్‌గా, లవ్లీ బాయ్ అన్నట్టుగా అనిపించేది. తను బ్రాడ్ మైండెడ్ అని కూడా. అయితే ఆయన అంకితను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వద్దనే ఉంటుంది. హ్మ్. అయితే ఈ తర్వాత కొద్ది రోజుల రిలేషన్ తర్వాత ఇదే సొసైటీ, ఇదే ఫ్యామిలీ మళ్ళీ అతన్ని ఫోర్స్ చేసుంటదా? ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుంటాడంటాడా? ఇది కూడా ఒక కారణం కావచ్చు కదా! బట్ నేను అదర్ వే అనుకుంటున్నాను యాక్చువల్‌గా. టు బీ సర్ప్రైజ్డ్. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నానంటే తనుని ఫోర్స్ చేసారా? లేదా ఆ అంకిత రియలైజ్ అయిందేమో అనుకుంటున్నాను.
ఇప్పటికొచ్చి అంకిత నుంచి ఎట్లాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఆ అబ్బాయి గురించి రాలేదు. ఈవెన్ ఆ అబ్బాయి నుంచి కూడా రాలేదు ఆ అమ్మాయి గురించి. బట్ ఈ జర్నీలో అంకిత కనిపించిందేమో అంటే ఆహ్, నాతో ఎంత సేఫ్‌గా రాజు ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్ విమెన్‌తో జర్నీ అనేది ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వెరీ టఫెస్ట్ థింగ్. నార్మల్‌గా ఒక పవర్‌ఫుల్ విమెన్ తోటి ఒక మ్యాన్ జర్నీ ఇట్స్ ఆల్వేస్ ఎ టఫెస్ట్ జర్నీ కదా! యెస్. ఆడవాళ్ళు ఎవరైతే పవర్‌ఫుల్, స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంటారో, హూ విల్ స్టాండ్ ఫర్ దేర్ ఎథిక్స్ అండ్ దేర్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్, వాళ్ళతో ఉండే మగవాళ్ళు ఆటోమేటిక్‌గా కొద్దిగా ఇన్‌సెక్యూరిటీ, ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు కదా! సో రాజ్ యాహ్! అదే ఇన్ఫీరియారిటీ యాహ్! వచ్చిందంటారా రాజ్ ఫీల్ రాజ్‌కి? అయ్యాడని నేను అనను. రాజ్ ఫీల్ అయ్యాడని అస్సలు అనను నేను. రాజ్ కూడా చాలా యాక్సెప్ట్ చేసే అబ్బాయి. హ్మ్. కాబట్టి మీరన్నట్టు వీడియోస్‌లో ప్రైజ్ చేశాడు. ఆ హ్మ్. అమ్మాయిని ప్రైజ్ చేశాడు. ఆ రిలేషన్‌షిప్‌ని మెచ్యూర్‌గా ప్రెజెంట్ చేశాడు మీడియా ముందు. సో, రాజ్ ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యాడని నేనెప్పుడు అనను. పిరికివాడని అస్సలు అనను నేను. బట్ థింగ్ ఏంటంటే అంకిత ఆలోచించుండొచ్చు. ఫ్యూచర్ ఈ రిలేషన్‌షిప్ వల్ల రాజ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుద్దేమోనని. అంటే కొంచెం జర్నీ అయినాక కొన్ని క్వెషన్స్ వస్తాయి ఆ రిలేషన్‌షిప్. ముఖ్యంగా ట్రాన్స్, సిస్, హెటెరోనార్మేటివ్ రిలేషన్‌షిప్ ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఒక ఛాలెంజ్ ఏదొస్తదంటే, పిల్లలు పుట్టరు కదా వీళ్ళకి. పిల్లలు పుట్టినప్పుడు ఆహ్, ఎవరు కేర్ టేకర్ ఉంటారు ముసలి వయసొచ్చాక ఈ రిలేషన్‌షిప్‌లో. ఇది ఎల్‌జిబిటీ కపుల్స్‌లో ఎప్పుడూ ఉండే ఛాలెంజ్ ఒకటి. క్వెషన్ మార్క్ యాక్చువల్లీ. ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరకదు యాక్చువల్‌గా. ఎందుకంటే మామూలు సిస్‌జెండర్ కపుల్‌లో గూడా పిల్లలు లేని వాళ్ళు ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. పిల్లలు ఉన్నోళ్ళు గూడా ఆ పిల్లలు చూస్తారని నమ్మకం గూడా లేదు గదా! మనకి. సారీ. సో, అదే విధంగా ఎల్‌జిబిటీ కపుల్స్‌లో అయితే పిల్లలే లేరు. అడాప్ట్ చేసుకోవాలి మహా అయితే. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తారా లేదా? సో, ఇదంతా కూడా ఉంది. సో, ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ రిలేషన్‌షిప్‌లో సేఫ్టీ ఫీల్ అవ్వనప్పుడు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అమితంగా ప్రేమించుకున్నప్పుడు, అంటే ఇప్పుడు నా తర్వాత ఎవరు చూస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉండేది. మా అమ్మ ఎప్పుడూ ఒక బాధపడేది ఏంటనంటే, నా కొడుకు అదే ఇలా ట్రాన్స్‌గా మారాడు. నేను చనిపోయాక ఎవరు కేర్ చేస్తారు అనేది బాధపడేది మా అమ్మ. సో, అదే బాధ ఒక ప్యూర్ లవ్‌లో తీసుకున్నప్పుడు అమ్మ లవ్ ఈస్ ద యూనివర్సల్ లవ్ కదా! అన్‌కండిషనల్ లవ్. అట్లా ఒక రిలేషన్‌షిప్‌లో తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను అంకిత వైపు నుంచి నేనేం ఆలోచిస్తా ఉన్నానంటే యాక్చువల్లీ నన్ను నేను పెట్టుకొని, షీ మైట్ హావ్ థాట్ దట్ నేను ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లో తిను ఒకవేళ చాలా అంటే చాలా కష్టాలను ఫేస్ చేస్తే, ఖచ్చితంగా రాజ్ కష్టాలు ఫేస్ చేసుంటాడు. ట్రాన్స్ విమెన్‌తో ఉండటం అంటే ఈజీ జర్నీ కానే కాదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డే 1 నుంచి మార్నింగ్ నుంచి మేమెంత వివక్షత ఎదుర్కొంటున్నామో, దానికి ఐదింతలు, పదింతలు వాళ్ళు ఎదుర్కొంటారు. కిందకి వచ్చినప్పుడు నేను చెప్తున్నాను నా పార్ట్నర్ ఎక్స్‌పీరియన్స్ కిందకి వచ్చినప్పుడు బైక్ తీస్తా ఉంటే, "ఏంటి? ఎందుకున్నావు? ఈ రిలేషన్‌షిప్ నీకు అమ్మాయి దొరకలేదా? నువ్వు ఇంపార్టెంట్‌వా? నువ్వు మగోడివి కాదా? మగతనం లేదా?" ఇట్లాంటి క్వెషన్స్ యాక్చువల్లీ. అది మొదలుకొని ఎళ్ళిన ప్రతి సింగిల్ స్పేస్‌లో గూడా క్వెషన్ జేస్తారసలు. నీకు వేరే ఆడవాళ్ళు దొరకలేదా? ఇక్కడ ఎందుకుంటున్నావు? ఇయన్నీ బ్రెయిన్ వాషింగ్ ఉంటది. బట్ దీన్నంతా మేము ఫేస్ చేయగలం యాస్ ఎ ట్రాన్స్. మమ్మల్ని అడగరు గూడా యాక్చువల్‌గా. వాళ్ళు ఫేస్ చేయగలరా? చాలా తక్కువ మంది ఫేస్ చేస్తారు. అది వాళ్ళు పడుతున్న బాధ మాకు ఇంకా బాధ కలిగిస్తది యాక్చువల్లీ. నా లైఫ్‌లో కూడా అదే జరిగింది. నేనెప్పుడూ వివక్షత నేను ఎదుర్కోలే యాస్ ఎ ట్రాన్స్‌గా. ఐయామ్ సో వోకల్ అండ్ సో వైబ్రెంట్. నేను బయటికెళ్తేనే అసలెవరు నా ముందుకు రావాలంటేనే దడుచుకునేవాళ్ళు. అట్లాంటి క్యారెక్టర్, పర్సనాలిటీ నాది. బట్ నా పార్ట్నర్ ఈజీ ప్రే అయిపోయేవాడు. ఒక గుడికెళ్ళినా, లేదా ఏదైనా ప్రేయింగ్ దానికి వెళ్ళినా, ప్రేయర్ చేయడానికి వెళ్ళినా, ఒక గ్యాదరింగ్‌కి వెళ్ళినా, వెంటనే అందరూ నొసలు, భృకుట్లు ముడిపడేది ఏంటనంటే, ఓహ్! పలానోడు, పలానా వాళ్ళ పార్ట్నర్. సో, కాబట్టి అక్కడ నా గురించి, నా విషయం గురించి తన స్టేటస్ తగ్గిచ్చడం, తనని క్రిటిసైజ్ చేయటం, స్టిగ్మా చేయటం, డిస్క్రిమినేట్ చేయటం, బుల్లింగ్ చేయటం ఇదంతా జరిగేది యాక్చువల్‌గా. అదంతా ప్రెషర్ కదా! అది ఎక్కడ లేని ప్రెషర్. ఆ ప్రెషర్ ఎక్కడ చూపిచ్చాలి యాక్చువల్‌గా? వాళ్ళు గూడా వాళ్ళ తల్లిదండ్రులను వదులుకొని వచ్చి కలిసి జీవిద్దామనే వస్తారు కదా! సో, ఈ ప్రెషర్‌ని ఎలా కోపప్ చేయాలి రిలేషన్‌షిప్‌లో? ఇవన్నీ నేను అనుభవించాను గాబట్టి ఐ కెన్ నో దట్. ఆ అండర్‌స్టాండింగ్ నాకుంది. సో, ఐ కమ్ కంప్లీట్‌లీ లైక్ అపోజిట్ టు యూ. అంకితనే డెసిషన్ తీసుకొని ఉండొచ్చు కదా! ఈ అబ్బాయి సేఫ్టీ గురించి, తను సేఫ్‌గా ఉండాలి, తన ఫ్యూచర్ సెక్యూర్ ఉండాలని దూరం పెట్టుండొచ్చు కూడా అనుకుంటున్నా. రచన, ఇప్పుడు మనము 'అంకిత రాజ్' కేస్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటున్నాం గానీ, మీ కమ్యూనిటీలో ఇలాంటివి కామన్. పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం, మోసం చేసి వదిలేయడం, డబ్బులు తీసుకొని ఎటో వెళ్ళిపోవడం, ఇలాంటివి మీరు చూస్తూనే ఉన్నారు. హ్మ్. వీటన్నిటిని మీరు భరిస్తూనే ఉన్నారు కదా! అయితే మరి 'అంకిత రాజ్' కేస్‌లో కూడా ఇలా ఏమైనా జరిగి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏసుకున్నారు. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సెపరేట్ అయిపోయారు. అది కూడా అంకితలో తీవ్ర ఆవేదన కనిపిస్తూనే ఉంది. అంటే మామూలుగా అమ్మాయి అందంగా ఉంది, బావుంది కాబట్టే ఆమెను గూడా
మోజు తీర్చుకొని ఎంజాయ్ చేసి వదిలేశాడు లాంటివి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటిది ఏమైనా జరిగి ఉంటుందా? వి షుడ్ నాట్ బి జడ్జ్మెంటల్ ఆన్ దట్. ఎందుకంటే అంటే దీన్నొక తప్పుగా, దీన్నొక అంటే ఒక విక్టిమ్ మోడ్‌లో ఇద్దరిని చూడటము అంటే ఆ అబ్బాయి చేత మోసగించబడిందా? లేదా ఆ అబ్బాయి మోసపోయాడా ఈమె చేతిలో? ఆ జడ్జ్‌మెంట్స్‌కి మనం వెళ్ళకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఇది కామన్ జడ్జ్‌మెంట్ వస్తుంది మనకి. ఈ క్రిటిసిజం వస్తుంది యాక్చువల్‌గా. సిస్ హెటెరోనార్మటివ్ రిలేషన్‌షిప్స్‌లో ఇది ఉంది ఆల్రెడీ కదా! ఒకళ్ళు బాధ పెట్టినప్పుడు ఒకళ్ళు కోర్ట్‌కెళ్ళడము, పంచాయతీలు తీర్చుకోవడము, కమ్యూనిటీస్‌లో డైవర్స్ తీసుకోవడము, పిల్లల్ని ఏం చేయాలనుకోవడం ఇదంతా కూడా ఉన్నది యాక్చువల్‌గా. సో, ఈ థాట్ ఈజీగానే వస్తది మనకి. ఎవరు ఏం చేశారు? దానివల్ల విడిపోయారా? డబ్బులున్నాయా? లేకుంటే వేరే రిలేషన్‌షిప్స్ ఏమన్నా ఉన్నాయా ఇద్దరికి? ఇవన్నీ కూడా అనుమానాలొస్తాయి యాక్చువల్లీ. అన్‌లెస్ అంటిల్ దే క్లారిఫై. ఎందుకంటే ఎంతో విజ్ఞతతోటి వాళ్ళు విడిపోయారు. విడిపోవడం అంటే వేరుగా జీవిస్తారన్నారు. మాటి మాటినే చెప్తున్నా విడిపోయారని నేను అనను యాక్చువల్‌గా. వేరు వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. విజ్ఞతతోటి ఆళ్ళు ఉంటున్నారు గూడా. సో, వాళ్ళ మధ్య మనం ఈ ఊహాగానాలు చేయొద్దంటే డబ్బు వల్లనో, మోజు వల్లనో ఇదయిందని. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, నార్మల్‌గానే ప్రతీదీ ఎల్‌జీబీటీక్యూ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నది ఎప్పుడైతే పబ్లిక్ ముందుకొస్తుందో, ఆ రిలేషన్‌షిప్ వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లేదు. చాలా తక్కువుంది. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా పబ్లిక్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఉంది యాక్చువల్ కదా! వాళ్ళ ఇల్లు గాని, వాళ్ళు పెళ్లి చేసుకుంది గాని, వాళ్ళ డైలీ లైఫ్ గాని, ఇదంతా కూడా ఇంటర్వ్యూస్‌లో ఉంది, పబ్లిక్‌గా ఉంది. సో, పబ్లిక్‌గా ఉన్నప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే, అదే బైనరీలో ఆలోచిస్తారు. ఆడ మగవాళ్ళ రిలేషన్‌షిప్స్‌లోనే ఈమె తప్పు చేసిందా? ఈయన తప్పు చేశాడా? ఈయన తప్పు వల్ల వదిలేసిందా ఈమె? లేదా ఈమె తప్పు చేయటం వల్ల ఎక్కడో ట్రాన్స్ వాళ్ళందరూ చేస్తారు కదా! బయట సెక్స్ చేసుంటుంది. ఇట్లాంటివన్నీ ఆ ఊహాగానాలు. లేదా ఈ అబ్బాయి మోజు తీసుకొని వదిలేసాడా? డబ్బులు వాడేసుకొని వదిలేసాడా? ఇవన్నీ. ఇలాంటి ఊహాగానాలు నార్మల్‌గా వస్తాయి యాక్చువల్‌గా. బట్ నేనెప్పుడూ చెప్పేదేంటంటే అన్ని ఇంటర్వ్యూస్‌లో ఎల్‌జీబీటీక్యూ రిలేషన్‌షిప్స్, పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో కలిసి జీవించడం గాని, పెళ్లి గాని ఇది డిఫరెంట్ రిలేషన్‌షిప్. సిస్ రిలేషన్‌షిప్‌లా కాదు ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే సిస్ రిలేషన్‌షిప్స్‌కి దగ్గర రావటానికి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లనుకుందాం. పెళ్లిలో అసలు ఇద్దరి సమ్మతం ఉందా? లేదు కదా! పెద్దలు నిర్ణయిస్తారు. ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయికి తెలీదు. అక్కడ పెళ్లి నుంచి వాళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతది. ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవటం. కానీ మా రిలేషన్‌షిప్ అలా కాదు కదా! మేము ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాం. ఒక జర్నీ చేస్తాం యాక్చువల్‌గా. అప్పుడు నిర్ణయించుకుంటాం మనం కలిసి జీవించాలా? పెళ్లి చేసుకోవాలా అని. సో, స్టార్టింగ్ పాయింట్ చాలా డిఫరెంట్ ఉంది దాన్ని చూడండి. అప్పుడు ఒక అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెట్టు. సెకండ్ మెట్టు ఏంటనంటే రిస్క్. ఇప్పుడు నేను ఈ అబ్బాయి నాతో ఉంటున్నాడు. ఆహ్, ఈ అబ్బాయితో ఉండటం వల్ల నేను నా ఫ్రీడమ్‌ని కోల్పోతాను యాక్చువల్‌గా. నాకు చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. లేదా నేను సెక్స్ వర్క్‌లో ఉండొచ్చు ప్రొఫెషన్‌గా కదా! వీటిలన్నిటిని నేను ఫోర్‌గో అవ్వాలి. ఆ సాక్రిఫైస్ నేను చేయాలి. ఎందుకంటే నేను ఒక వైఫ్‌ని అవుతున్నాను ఇప్పుడు ఆ అబ్బాయికి కాబట్టి. అనే అండర్‌స్టాండింగ్‌కి ఈ అమ్మాయి రావాలి. ఆ అబ్బాయి గూడా నాకొక రిలేషన్‌షిప్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నా ఇంటోళ్ళున్నారు. వాళ్ళ ఖాందాన్ ఉంది. కాస్ట్ ఉంది. క్లాస్ ఉంది. ఇవన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు వాల్యుబుల్ అనేసి ఆ అమ్మాయితో కలిసి జీవించడానికి వస్తాడు ఆ అబ్బాయి కదా! అవన్నీ వదులుకొని వస్తాడు. ఆ అబ్బాయి కూడా ఆలోచించి ఉంటాడు. ఐ హావ్ టు ఫోర్‌గో ఆల్ థిస్ కదా! నేను ఇయన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు ముఖ్యము. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనేసి వస్తాడు డెసిషన్ తీసుకొని. సో, ఈ డెసిషను ఒక్క నైట్‌లో, ఒక్క స్పాట్‌లో, ఒక్క స్పార్క్‌లో అయింది కాదు కదా! ఇట్ ఈస్ అన్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ 2 ఇండివిడ్యువల్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ టేకింగ్ రిస్క్. రిస్క్ అనేది అందులో ఉంది యాక్చువల్‌గా. ఆ డెసిషన్ తీసుకుంటానికి ఎంతో స్ట్రాంగ్ ఇది ఉండాలి. థ్రెషోల్డ్ ఉండాలి యాక్చువల్‌గా. కదా! ఇద్దరికీ ఉంది అది. ఉండబట్టే వాళ్ళు ప్రైవేట్ లైఫ్‌ని పబ్లిక్ చేయగలిగారు. అంత నిర్భయంగా ఉండగలిగారు రిలేషన్‌షిప్‌లో. అంత నిర్మొహమాటం కూడా బయటకొచ్చి చెప్పారు. సో, ఐ నెవర్ డిగ్రేడ్ దిర్ రిలేషన్‌షిప్. ఐ ప్రైజ్ దిర్ రిలేషన్‌షిప్. ఐ రియల్లీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను అంటే మనస్ఫూర్తిగా బ్లెస్ కూడా చేస్తున్నాను వాళ్ళని. దేర్ లవ్ విల్ బి ఫరెవర్ లైక్ దో దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. అది నేను అనుకుంటున్నాను. యాహ్! ఎక్కువగా ఈ ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాలు అనేవాళ్ళు ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్, తర్వాత కలెక్షన్స్, బెగ్గింగ్ ఇవి కదా! కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలామంది బ్రేకప్‌కి కూడా ఇదే రీజన్ అని కూడా తెలుస్తూ ఉంది. మరి ఎవరికైనా పెళ్ళవుతున్నప్పుడు మీ కమ్యూనిటీలో మీరు కౌన్సెలింగ్ చేస్తారా? పెళ్ళవుతుంది, సొసైటీ, హస్బెండ్ ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యరు. మనం ఈ సెక్స్ వర్క్ గాని, బెగ్గింగ్, కలెక్షన్ లాంటివి మీరు ఆపేయాలని కౌన్సెలింగ్ ఇవ్వడం గాని, ఇలాంటి కొన్ని కేసెస్‌ని బట్టి చేస్తూ ఉంటారా మీరు ఇలాంటివేమి? అలా కౌన్సెలింగ్ ఎప్పుడూ చేయము. అంటే మీరివి మానుకోవాలి, మీరిలా ఉండాలి, హ్మ్. ఆ అబ్బాయికి రిస్క్ ఉందని ఆ అబ్బాయిని ఇట్లా ఎప్పుడు చేయము. నేను ఇందాక చెప్పినట్టు ఈ అండర్‌స్టాండింగ్ ఉండే చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ వుమెన్ ఉంది. ఆమె సెక్స్ వర్క్‌లో ఉంది యాక్చువల్‌గా.
ఒక అబ్బాయి అప్రోచ్ అవుతున్నాడు ఆ అమ్మాయిని కలిసి జీవించాలి అనుకున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా తెలుసు ఆ అమ్మాయి సెక్స్ వర్క్లో ఉందని, బయటికి వెళ్తుంది ఫలానా టైంకి క్లయింట్స్ అటెండ్ చేస్తుంది వస్తుంది అనేసి. బట్ స్టిల్ ఆ అబ్బాయి అనుకుంటున్నాడు స్ట్రాంగ్గా అమ్మాయితో ఉండాలి అని. దట్స్ అన్ అండర్స్టాండింగ్ కదా. అంటే అక్కడ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. ఆ అమ్మాయి విజిబుల్గా లేదు అని కాదు కదా, అమ్మాయి చెప్తుంది కూడా ఆమె సెక్స్ వర్కర్, ఆమె ట్రాన్స్ అని. ఓపెన్ అండ్ అవుట్ అది కదా, అక్కడ దాచింది ఏది లేదు కదా. సో ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అండ్ హర్ ప్రొఫెషన్ హీ యాక్సెప్టెడ్ దట్, లైక్ నువ్వు నాకు ముఖ్యం, నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది నాకు అనవసరం, నీ దగ్గర ఆ ప్రేమ దొరికింది. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇది ట్రాన్స్ విషయం పక్కన పెడితే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమను ఎక్కడ వెతుక్కుంటాడు, ఏదైతే పోగొట్టుకుంటారో వాళ్ళ చిన్నదనంలో అలాంటి ప్రేమను వెతుక్కుంటారు జీవితాంతం. టు బి సైకలాజీ అదే చెప్తుంది. ఏంటి అంటే, ఎవరన్నా మీరు ఎవరి పట్లన్నా ఆకర్షితులు అవుతున్నారంటే అంటే నీ చిన్నతనంలో ఏదైతే పోగొట్టుకున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్తున్నావు, వెళ్ళి అక్కడ ప్రేమను పొందాలని ట్రై చేస్తున్నావు. అది ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, తర్వాత విషయం. సో మెయిన్ ఈ రిలేషన్షిప్స్లో అది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. సో ఏం చెప్తాము అంటే, నువ్వు ఈ పని మానుకోవాలి, సెక్స్ వర్క్ భిక్షాటన మానుకోవాలి, ఆయన నీ భర్తగా ఉంటాడు, ఆయన సేవ చేసుకోవాలి. సో ఇదంతా అసలు ఏం చెప్పము. బట్ ఒకటేం చెప్తామంటే, ఆ అబ్బాయికి నీకు ఈ అండర్స్టాండింగ్ ఉందా, నువ్వు ఓపెన్గా అండ్ అవుట్ చెప్పావా, ఆ అబ్బాయిని కూడా అడుగుతావు, నువ్వు ఓపెన్గా నీకు తెలిసే ఈ అమ్మాయి ఏం చేస్తుందో, ఈ అమ్మాయి ట్రాన్స్ అని. మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ అయితే లేవు. బట్ ఎవరైనా మా దగ్గరికి వచ్చే కేసులు కౌన్సిలింగ్కి ఏమొస్తాయంటే, బ్రేకప్ అయ్యే ఉంటాయి కదా కొన్ని పాసిబిలిటీస్, సూయిసైడల్ థాట్స్ వస్తాయి, చాలా తనావు ఉంటుంది ఆ రిలేషన్షిప్లో. ఆ అబ్బాయి కొడుతున్నాడో సంథింగ్ ఏదో, ఈ అమ్మాయి సంథింగ్ ఏదో అవుతుంది, ఇదన్నీ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు అప్పుడు సపరేట్గా కౌన్సిలింగ్ చేస్తాం, ఇద్దరు కూర్చోబెట్టి ఒకసారి కౌన్సిలింగ్ చేస్తాం అన్నమాట. కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ, అప్పుడు ఏం ఒప్పందం ఉంది మీ ఇద్దరి మధ్య కలిసి ఉండటానికి, ఇప్పుడు అది ఎందుకు చెడుతుంది, యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ జర్నీలో అనేది ఇద్దరికీ క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలా చెప్తామన్నమాట. బట్ వీ నెవర్ గో టు ద స్టీరియోటైపింగ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎందుకు అవి చెప్పమే ఎందుకు అని అంటే, వీ వోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎథిక్స్ ఆల్సో. ఇప్పుడు సిస్ హెటెరోనార్మేటివ్ సొసైటీలో ఒక ప్రిన్సిపల్, ఒక ఫిలాసఫీ బిలీవ్ చేసేది ఏంటంటే, ఆడవాళ్ళు పెళ్ళైనాక వేరే పురుషుల పట్ల ఇంకో రకంగా చూడకూడదు అనేది. అది మా కమ్యూనిటీకి అసలు వర్తించదు, ఎల్జిబిటీ కమ్యూనిటీకి వర్తించదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే, వర్తించదు అని అంటున్నాను అంటే, అని ఫాలో అవ్వరా, ఎందుకు అవ్వరు అని మీరు నన్ను అడగొద్దు. బట్ ఫాలో అవుతారు, అది ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎసెక్షువల్ కూడా ఉన్నారు మా దానిలో కదా, వాళ్ళకి అసలు సెక్సే లేదు, అట్లాంటప్పుడు రిలేషన్షిప్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, పార్ట్నర్షిప్ రిలేషన్. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫెనామినన్ యాక్చువల్గా ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ అర్థం చేసుకోవటం. ఇప్పుడు మళ్ళీ నేను ఇష్యూకి వస్తాను. ఏంటంటే, ఒకవేళ మీరు సిస్ హెటెరోనార్మేటివ్ దానిలో పెళ్ళిలో ఒకవేళ ఆడవారికి చెప్తా ఉంటే, అమ్మ నువ్వు ఇప్పటి వరకు అయిపోయింది వేరు, ఇప్పటి నుంచి నీ భర్త నీకు సర్వస్వం, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. కానీ అదే ఆ పిల్లగాడికి చెప్తారా, మీరు అంటే మీ భార్యతోనే ఉండాలా, వేరే అమ్మాయిని చూడకూడదు, వేరే అమ్మాయితో మాట్లాడకూడదు, వేరే అమ్మాయితోటి నైట్ అవుట్స్ చేయకూడదు, వాళ్ళని సినిమాలు తీసుకెళ్ళకూడదు, షికారు, ఇది చెప్పరు కదా. ఎందుకంటే సొసైటీ ఆల్రెడీ వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేసింది, ఫ్రీ టికెట్ మగవాళ్ళకి. ఏంటంటే, నువ్వు పెళ్ళైనా కానీ నువ్వు మగాడివి, పెళ్ళి కాకపోయినా మగాడివి, ఎక్కడున్నా మగాడివి, ఏ రిలేషన్షిప్లో ఉన్నా మగాడివి, అండ్ యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ ఫ్రీడమ్. లైక్ మీరు ఎలా అన్నా ఉండొచ్చు, ఎలా అన్నా రిలేషన్షిప్లో వెళ్ళొచ్చు. ఆ డిస్రెస్పెక్ట్ అనేది వాళ్ళకి పెంపకంలోనే తీసుకొచ్చేసాం కదా. సో జెండర్ బేస్డ్ వైలెన్స్లో ఇదే చెప్తాం మనం. ఏంటంటే, నువ్వు ఆడమక్తి అనంత మాత్రాన నువ్వు నీ స్వతంత్రాన్ని, సమానత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఏ రిలేషన్షిప్ అయినా, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. యూ హ్యావ్ టు స్టాండ్ టు ద ఈక్వల్ ఐడియల్స్ అండ్ ఈక్వల్ ఫ్రీడమ్ విత్ ఇన్ ద రిలేషన్షిప్స్ అని నేర్పిస్తాం కదా. సో అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు అడిగిన ప్రశ్న రాంగ్ ఎందుకన్నాను అంటే, ఎల్జిబిటీ రిలేషన్షిప్స్లో మేము అలా చూడము. ఒకవేళ ఆ అబ్బాయి బయట రిలేషన్షిప్స్లో ఏది వెళ్ళినా, ఈ అమ్మాయి వెళ్ళి చెప్పినా, ఆ అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంటుంది ఆ కమ్యూనిటీలో. అది తెలుసుకొని దగ్గరికి వస్తారు. ఇది కాక వేరే ఇష్యూస్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య కలహాలు అవుతాయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీ కమ్యూనిటీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయో మాకు అంటే సొసైటీకి తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారా తెలియజెప్దామనే ప్రయత్నం మాది, మీకు తెలుసు ఆ విషయం. అయితే రచన, ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ కూడా
అంకిత, రాజ్ విడిపోయినట్టుగా లీగల్‌గా డివోర్స్ తీసుకున్నట్టుగా అయితే లేదు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు అందరిని పిలిచే చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారో మనమందరం చూసాము. అయితే ఇప్పుడు వీళ్ళు మ్యూచువల్‌గా దూరమైనట్టుగా కనిపిస్తోంది. అంటే మీ కమ్యూనిటీ మధ్య ఏమన్నా జరుగుతుందా? మీడియేషన్ చేస్తారా? అంటే వస్తే ఎవరైనా చేస్తాం. ఇలా ఏ కపుల్ కమ్యూనిటీ ఏ వెళ్ళిపోవాలి కమ్యూనిటీ అన్నప్పుడు అయినా రిలేషన్ నుంచి. ఏ కమ్యూనిటీ అయినా మీడియేషన్ అనే దానికి వస్తేనే చేస్తామనమాట. సో, మేము కల్పించుకొని మీడియేషన్ చేసేది ఏముండదు. ఇందులో ఎవరు మీడియేషన్ కోసం రాలేదు. అంకిత రాలేదు, రాజ్ కూడా రాలేదు యాక్చువల్‌గా. నేను అదే ఇంతకుముందు చెప్తున్నాను కదా! ఎంత ఎంత ఇదిగా వాళ్ళు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారో, ఎంత ఓపెన్ అండ్ పబ్లిక్‌గా అందరిని పిలిచి పెళ్లి చేసుకున్నారో, అంతే విజ్ఞతతోటి ఇద్దరు వేరు వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. సో, ఇట్స్ ఎ వెరీ లైక్ పీస్‌ఫుల్ ప్రాసెస్. ద హోల్ ప్రాసెస్ ఈజ్ లైక్ రచన, నేను మీరు మీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలవాలి అనుకున్నప్పుడు ఒక వీడియో షేర్ చేశాను నేను. ఈ మధ్య నేను డాక్టర్ లక్ష్మీ కట్ట అని సీనియర్ అడ్వకేట్ని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆమె తన ఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలామంది ఇలాగ ట్రాన్స్జెండర్స్కి, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్కి హెల్ప్ చేస్తున్నారు లీగల్గా. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు సడన్గా అంకిత టాపిక్ వచ్చింది. నేను చేసిన ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. అయితే ఒక ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ నేను ఇప్పుడు చదువుతాను రచన. ఎందుకంటే దానికి మీరు కొంచెం ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఈ కామెంట్స్ అనేవి సొసైటీ వేస్తున్న ప్రశ్నలు. దీనికి మీరు చెప్తే బాగుంటుంది. కొన్ని మాత్రమే కామెంట్స్ నేను చదువుతాను. అవంతిక అనే వాళ్ళు ఇక్కడ కామెంట్ చేశారు. హిజ్రాని చేసుకుని జీవితాంతం కలిసున్న మగవాళ్ళు ఎవరూ లేరు. మీకు ప్రేమ ఉంటే ఓ స్నేహితుడిగా, అన్నగా ఉండండి. ఎందుకు ప్రేమ పెళ్లి అంటూ హిజ్రాలను చేసుకోవడం? పాపం ఆ రాజు తల్లిదండ్రులు ఎంతగా బాధ, క్షోభ అనుభవించి ఉంటారు కొడుకు చేసిన పనికి. ఈ సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా చేసే ఏదైనా ఎక్కువ కాలం నిలవదు. పోనీ ఆమె అయినా పెళ్ళయ్యాక పూర్తి గృహిణిగా ఉందా? మా కమ్యూనిటీకి సేవలు చేస్తా అని ఆమె గ్యాంగ్తో వెళ్ళిపోయేది. పెళ్ళయింది అన్నప్పుడే అవన్నీ వదిలేయాలి. పాపం అంకిత, రాజ్ ఎంత బాగుండేవాళ్ళు. ఇద్దరు ప్రేమగా ఉండేవాళ్ళు. 3 నాళ్ల ముచ్చటే అయిపోయింది వాళ్ళ పెళ్ళి అని అంకిత అనే ఆవిడ పెట్టారు. దీనికి మీరేమంటారు? సో, 2-3 విషయాలు అందులో ఉన్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే హిజ్రాని ఒకవేళ జీవితాంతం ఉండలేకపోతే మీరు పెళ్లి చేసుకోవద్దు, అక్కో చెల్లో అనుకొని మీరు ఉండొచ్చు అనేసి అదొకటి ఉంది కామెంట్. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు పాపం ఎంత బాధపడి ఉంటారు అనేది ఒకటి ఉంది. రెండోది మీరు న్యాచురల్‌గా మీకు పిల్లలు పుట్టరు కాబట్టి ఇదంతా కాబట్టి మీరెందుకు పెళ్లి చేసుకోవటం అనేది ఒక ప్రశ్న ఉంది. సో, 2-3 ఉన్నాయి యాక్చువల్‌గా. నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఇష్యూకొచ్చి అంటే హిజ్రాని చెల్లి, అక్క, తల్లి ఓకే. అది చూసుకోవచ్చు. చూస్తూనే వచ్చింది తరతరాలుగా సమాజము. హిజ్రా వాళ్ళ దీవెనలు మంచివి అని, వాళ్ళు వెళ్ళినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, దుకాణాలు ఓపెన్ చేసినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళ దీవెన చూసుకోవడానికి వాళ్ళని పిలిచి వాళ్ళ దీవెనలు తీసుకునేవాళ్ళు. సో, హిజ్రా వ్యవస్థ సో కాల్డ్ ఏన్షియంట్ ట్రెడిషన్ చూసినప్పుడు వాళ్ళకి పెళ్ళి అనేది లేనే లేదు యాక్చువల్‌గా. సో, పెళ్ళి అనేది లేదు ఎందుకు అనంటే వాళ్ళకి వాళ్ళ శరీరాల్లో సెక్స్ లేదు యాక్చువల్‌గా. వాళ్ళు సర్జరీ ఏదైతే చేసుకుంటారో దాని ద్వారా సెక్స్ అనే దాని నుంచి విడిపోతారు. సెక్స్ ఉండదు. సెక్స్ లేని బాడీస్ కాబట్టి వాళ్ళ పవిత్రమైన బాడీస్, వాళ్ళ దీవెనలు కూడా పవిత్రమైనవి. సో, ఈ పర్సెప్షన్ నుంచి ఈ పర్సెప్షనల్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి యాక్చువల్లీ. ఈ ఆలోచన వస్తుంది. వాళ్ళు అంటే అక్క చెల్లిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకూడదు. బట్ హిజ్రాకు పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్కడ రాసి లేదు, చేసుకోలేరని గతంలో కూడా జరిగింది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. వాళ్ళకు కూడా మనసుంది, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు కూడా హక్కు ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన హక్కులు, రాజ్యాంగ హక్కులు అన్నప్పుడు కలిసి జీవించే హక్కు వాళ్ళకు కూడా ఉంది. అది కోర్టులు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సపరేట్ రాజ్యం చేస్తే అది వేరే విషయం. బట్ రాజ్యాంగ హక్కులు వాళ్ళకు ఉన్నాయన్నప్పుడు ఆడవారికి, మగవారికి ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రాలు హిజ్రాలకు కూడా ఉన్నాయి. సో దే కెన్ బీ ఇన్ రిలేషన్షిప్, దే కెన్ మ్యారీ ఆల్సో. అది లీగల్ గుర్తింపు పొందదు, అది వేరే విషయం. ఆ చట్టాలు మార్చాలి, ఆ బ్యాటిల్ జరుగుతూ ఉంది సపరేట్గా. రెండో విషయం వచ్చి అంటే సో ఒకవేళ కలిసి ఉన్నప్పుడు లేదా పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్ అని అంటారు, భార్య భర్తలనే అంటారు వాళ్ళని. కాబట్టి ఆ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా అలానే ఐడెంటిఫై అవుతుంది. రెండోది ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. బాధ మా తల్లిదండ్రులకు కూడా ఉంది కదా. అంటే మా కొడుకు ఇలా అయిపోయాడు, ఇల్లు బోర్డులు పెట్టి వచ్చేసాడు. ఒక్కొక్క చోట మాకు అన్న తమ్ముళ్ళు ఉన్న చోట మేము ఒకళ్ళు వాళ్ళలో ఒకటైనప్పుడు వాళ్ళకు వంశాంకురాలు ఉన్నారు, మధ్యవాడు వెళ్ళిపోయిన పెద్దోడికి చిన్నోడు ఉన్నారు, లేదా ఒకడు వెళ్ళిపోయినా ఒకడు ఉన్నారు, ఇట్లా అనుకొని సరిపెట్టుకుంటారు. ఎవరు లేని వాళ్ళు మరి ఒకడే కొడుకు ఉంటాడు. ఆ ఒక్క కొడుకు వచ్చి ట్రాన్స్ ఉమెన్గా మారిపోయి
వాళ్ళకి మనుగడ లేక భిక్షాటన సెక్స్ వర్క్లోకి వచ్చేసినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఓకేనా. సో ఆ బాధ ఇన్ని రోజులు కూడా ఎవరు మాట్లాడలేదు యాక్చువల్లీ. ట్రాన్స్ మహిళలు వాళ్ళ ఇళ్ళలో నుంచి వెలివేయబడి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసి వచ్చి, బట్ వెలివేయబడినా వచ్చేసినా కానీ అక్కడ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు. ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక కొడుకుగా. ఓకేనా. ఆ రిలేషన్షిప్లో అక్కడ ఉన్న వాళ్ళ చదువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ అన్నీ నేను సంపాదించిన భిక్షాటం ద్వారా, సెక్స్ ఓళ్ళు అమ్ముకున్న డబ్బు ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేశారు మా వాళ్ళు. అడగండి ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు. మేము బయటకు వచ్చేసినా మేము జీవించేది మా కోసం కాదు, మా సోకాల్డ్ ఫ్యామిలీ కోసమే, మా అక్కల కోసం, మా తమ్ముళ్ళ కోసం, మా అమ్మ నాన్నల కోసమే బతుకుతాం. మేము సంపాదించి ప్రతి సింగిల్ పైసా వాళ్ళకే పెడతాం. వాళ్ళు మా ప్రయారిటీ యాక్చువల్గా. ఆ తర్వాత వీళ్ళు మా ప్రయారిటీ. సో మీరు ఈ అంత డిస్కషన్ తర్వాత ఒకటి విషయం మీకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతట్లో ట్రాన్స్ మహిళలకి అసలు ప్రేమ ఎక్కడ దొరికింది? దొరకలేదు. మీరు ఆ సోకాల్డ్ వ్యక్తి ఎవరైతే రిలేషన్షిప్లో వచ్చాడో, కొంతకాలం ఉన్నాడో, ఉండలేక ఇమ్మడలేక వెళ్ళిపోయాడో, ఆ వ్యక్తి గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. ఆ వ్యక్తి తిరిగి ఆ వ్యవస్థలోకి వెళ్ళినా మళ్ళీ ప్రేమ దొరుకుద్ది. వాళ్ళ తల్లిదండ్రులు దొరుకుతారు, అన్నతమ్ముళ్ళు దొరుకుతారు, అక్క చెల్లి దొరుకుతారు. మా ట్రాన్స్ మహిళలకి దొరకరే, ఎప్పటికీ దొరకరు. ఈ దొరికిన కొద్దిపాటి టైం కూడా ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రేమ కూడా ఎప్పుడుగా స్టాండర్డ్గా ఉండదు. సో ఇందులో విక్టిమ్ ఎవరు యాక్చువల్గా? అంటే నేను కంపారిజన్ చేస్తున్నానని కాదు, బట్ ఇన్ని బాధలు ఇన్ని అలవాటు చేసుకోమని ట్రాన్స్ మహిళలు ఎందుకు వదిలేశారు? తల్లిదండ్రులు, అక్కతమ్ముళ్ళు, అన్న చెల్లెలు అందరూ వదిలేసి ఒంటరిగా వచ్చి బయట జీవిస్తా, అడుక్కుంటా, ఓళ్ళు అమ్మకుంటా ఈ రిలేషన్షిప్ వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ ఆ అబ్బాయి వైపే మీరు జాలి అనేది ఎందుకు చూపిస్తూ ఉన్నారు అనేది నా ప్రశ్న, ఎదురు ప్రశ్న యాక్చువల్లీ. పెళ్ళయ్యాక పూర్తి గృహిణిగా ఉందా, మా కమ్యూనిటీకి సేవలు చేస్తా అని ఆమె గ్యాంగ్తో వెళ్ళేది. పెళ్ళయింది అన్నప్పుడే అవన్నీ వదిలేయాలి. సో పెళ్ళి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఒక ప్రశ్నకి సమాధానంగా, నేను ఒక క్రైసిస్ డీల్ చేసేటప్పుడు అంకిత పోలీస్ స్టేషన్లో ఉండి లైవ్ వెళ్ళింది యాక్చువల్గా. నేను ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ప్రౌడ్ ఎందుకు ఫీల్ అయ్యానంటే నా సొంత లైఫ్ని కొరిలేట్ చేసుకున్నాను అంకితతోటి. ఎందుకంటే చాలా కొద్ది మంది మా కమ్యూనిటీ గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు. నా రిలేషన్షిప్స్, నా పర్సనల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ కానీ ఈ విషయం వల్ల చాలా క్రిటిసైజ్ అయింది, చాలా ఎఫెక్ట్ అయ్యింది. బట్ బాధపడ్డాను నేను. బట్ బాధపడినప్పుడల్లా నాకు ఒకటి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, నేను కాకపోతే ఎవరు చేస్తారు నా కమ్యూనిటీకి పని? చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, బట్ నాకు చెయ్యాలి, నేను చెయ్యాలి. చేసి ఏదో ఒకటి వీళ్ళ ఒక దారికి నేను బతికినంతకాలం అట్లీస్ట్ కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసి నేను వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నా తర్వాత ఉన్న వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఒక ఆలోచన ఇప్పుడు ఉంది. సో ఆ ఆలోచనలోకి, అలాంటి ఆలోచనల ద్వారా అంకిత వచ్చినప్పుడు నేను అనుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు వింటున్నాను సేమ్ క్రిటిసిజం కూడా. అంటే భర్త రాగానే అంతే, అంటే నేను నా కమ్యూనిటీ గురించి దాని గురించి పోరాడే పటిమని వదిలేసుకోవడం అది ఎంత సమంజసం యాక్చువల్గా? ఎందుకంటే నేను ఆ బాధల్ని చూస్తూ వచ్చాను కాబట్టి నా లైఫ్లో, నా తర్వాత తరాల వాళ్ళు ఆ బాధలు పడకూడదని కదా ముందుకు వచ్చింది యాక్చువల్గా మీరు ప్రైజ్ చేయాలి ఆ ఫైట్ కోసం, ఆ ముందుకు వచ్చి కొట్లాడుతాను, కానీ మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఈ క్రిటిసిజం నాకే కాదు, నా ప్లేస్లో ఉన్న మహిళలు కూడా ఇంతకుముందు ఎదుర్కొన్నారు చాలామంది. అంటే ఆలనాటి సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇందిరాగాంధీ తరపు నుంచి ఆడవాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ విమెన్ లీడర్స్ అందరూ అదే క్రిటిసిజం ఫేస్ చేశారు. అండ్ బీయింగ్ అ ట్రాన్స్ ఉమెన్, నార్మల్ మేము మా కమ్యూనిటీకి చేసే ఏదైతే ఫైటింగ్ ఉందో దీన్ని కూడా ఇలా క్రిటిసైజ్ చేస్తున్నాను. ఇంకొక కామెంట్ ఉంది, దానికి మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎవరిని బాధ పెట్టాలని అనడం లేదు, ఎన్ని సర్జరీలు చేసుకున్నా సరే పెళ్లి కరెక్ట్ కాదు, కలిసి ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు, ఎవరు బతుకు వాళ్ళు బతికితే మంచిది, ఇలాంటివి సక్సెస్ అవ్వడం అనేది జరగదు అన్నారు. సో ఇదైతే చాలా కోర్టులే చెప్పి నేను మీకు చెప్పాను కదా, అంటే నా ఆల్సర్ జడ్జ్మెంట్ రాకముందే ఎన్నో లివింగ్ రిలేషన్స్ ట్రాన్స్ ఉమెన్ తోటి ఉన్న వాళ్ళు చాలామంది, ట్రాన్స్ ఉమెన్ పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళని డబ్బులు వాడుకొని అన్ని చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో జడ్జిలు, లాయర్లు అందరూ ఇదే ప్రూవ్ చేయడానికి దే ఆర్ బిహైండ్ దిస్, లైక్ యూనో ఈమె ఆమె కాదు కదా, ఈమె పిల్లల్ని కనలేదు కదా అని. అంటే ఇప్పుడు పిల్లల్ని కనని ఆడవాళ్ళని ట్రాన్స్ అంటారు అనరు కదా. చాలా అంటే చాలా వాళ్ళని హీనంగా చూస్తారు. పిల్లల్ని కనని ఆడవాళ్ళని వాళ్ళని ఒక చెడ్డ పదాలతో వాళ్ళని టీజ్ చేస్తారు యాక్చువల్ కదా. అది చాలా క్రూరమైన సంస్కృతి సమాజంలో ఉంది. సో నేనేమంటున్నానంటే పిల్లలు కన్నంత మాత్రాన మనుషులు కాకపోరు, ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఏం తగ్గదు నాకు తెలిసి. సో పిల్లల ప్రొడ్యూస్ చేయటానికి, సో ఒకవేళ మీరు అలా అంటే కనుక, కానీ పిల్లల ప్రొడ్యూస్ చేయటానికే ఈ పెళ్ళిళ్ళు అవుతున్నాయా?
కాదు కదా! అదైతే కాదు కదా! కలిసి జీవించడానికైతే ఎంతో కొంత దృక్పథం ఉండే కదా! ఈ పెళ్ళిళ్ళు గానీ, లివింగ్ రిలేషన్స్ అవుతున్నాయి. సో, అదే దృక్పథంతో ఈ రిలేషన్‌షిప్‌ని కూడా చూడాలి. ఈ ఏదైతే క్రిటిసిజం వచ్చిందో అంటే ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇది అంటే బయోలాజికల్‌గా బైసెక్స్ ఏదున్నా గానీ, ట్రాన్స్ అనేవాళ్ళు వాళ్ళ జెండర్ ఐడెంటిటీ వేరుంటుంది. వాళ్ళకు ఇండిపెండెంట్ ఐడెంటిటీ అనేది మళ్ళీ ఈ పాఠాలన్నీ మళ్ళీ నేనిప్పుడు మళ్ళీ ఏకరువు పెట్టలేను వరుస పెట్టి. బట్ ఆ సెన్సిటైజేషన్ ఇంకా రాలేదు. ఆ ఓరియంటేషన్ ఇంకా సమాజానికి రాలేదు. అది అర్థం చేసుకోవాలి. చాలా మారుతుంది సమాజము. ట్రాన్స్ విజిబిలిటీ పెరుగుతుంది. మనం ఎక్కడ చూసినా గానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఆ ట్రాన్స్ వాళ్ళని. వాళ్ళ ఫ్యామిలీస్ తోటి, వాళ్ళ అమ్మ, నాన్న, అక్క చెల్లెలతోటి, వాళ్ళ బాబాయ్, పిన్నులతోటి వాళ్ళు జర్నీ చేస్తున్నారు. నేను మార్కెట్స్‌కి, ట్రైన్‌లో అక్కడ ఎళ్ళినప్పుడు నేను చూస్తున్నాను చాలామంది. దే ఆర్ హ్యాపీలీ లివింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. గవర్నమెంట్ అవకాశాలు ఇస్తుంది, ఇవ్వకపోవడం వేరే విషయం. బట్ ఈ జనరేషన్‌లో అట్‌లీస్ట్ నేను అనుకోలేదు నా కమ్యూనిటీని ఇంత ప్రోగ్రెసివ్‌గా చూస్తాను. సమాజం ఈ మాత్రం స్పేస్ కూడా ఇస్తదని. బట్ ఆ స్పేస్ ఇస్తున్నారు ఫ్యామిలీస్‌లో. అండ్ నేను ఆ హోప్ అయితే వదలట్లేదు. ఒక రేంజ్‌లో ఒక 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 కొన్ని తరాల తర్వాత, కొన్ని జనరేషన్స్ తర్వాత సిస్ హెటెరోనార్మేటివ్ రిలేషన్స్‌ని ఎంత ఈక్వల్‌గా చూస్తున్నారో, అందులో కెమిస్ట్రీని ఎంత రెస్పెక్ట్‌గా చూస్తున్నారో, మా రిలేషన్ కూడా అలాగే చూస్తారని నేను భావిస్తున్నాను. నేనిప్పుడు చదివినవి జస్ట్ కామెంట్స్ కాదు రచన. అవి సొసైటీ అభిప్రాయాలు. యెస్. యెస్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకు అని చాలామంది అనుకోవచ్చు. టైం వేస్ట్ అనుకోవచ్చు. కానీ మన చుట్టుపక్కల కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళు అలాగా చాలా ఫ్యామిలీస్ కూడా బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఎలా చూస్తామో ట్రాన్స్‌జెండర్స్ రిలేషన్స్ కూడా మనం అలాగే చూడాలి. వాళ్ళు కూడా మన మనుషులే, మన మధ్య ఉండాల్సిన వాళ్ళే. మన